ఈ నెల 4న కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ఆందోళనలను, వారి ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో తమ ఎంపీలను తాము ఆపకపోయి ఉంటే అక్కడి పరిస్థితి చేయి దాటిపోయి ఉండేదని కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంట్ గౌరవం, పవిత్రతను కాపాడడానికి బీజేపీ ఎంపీలు సహనంతో ఉండాల్సి వచ్చిందన్నారు. కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ ఎంపీలు బ్యానర్ పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధాని సీటు వద్ద ఆందోళన చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఆందోళనను విరమించుకోవాలని కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ మహిళా ఎంపీలను కోరినప్పటికీ వారు అక్కడి నుంచి కదలడానికి నిరాకరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు రీసెంట్ గా స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావద్దని సూచించినట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 4న లోక్సభ ప్రారంభమైన కొంతసేపటికే వాయిదా పడింది. సమావేశం జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు తనకు ముందే సమాచారం అందిందన్నారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో ప్రధాని భద్రత దృష్ట్యా సమావేశానికి రావద్దని ముందుగానే ఆయనకు సూచించానన్నారు. మోదీ సభలో లేనప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు ఆయన కుర్చీ వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో సభను వాయిదా వేసినట్లు తెలిపారు.